నేను చిన్నప్పుడు గీతలు అంపడి తిరిగేదానండి. గీతలు కాసేదాన్ని. నాతో పాటు ఇంకా ముగ్గురు ఉండేవాళ్ళు. వెంకటరెడ్డి గారని ఆయన ఒక తాతయ్య, ఆ తాతయ్య శేషిరెడ్డి, కోటిరెడ్డి, నేను వెంకటరెడ్డి తర్వాత ఇంకొక అతను ఉన్నాడండి, పేరు తెలియట్లేదు, అన్నమ్మ. మొత్తం ఈ తాడేపల్లి నుంచి వెంకరెడ్డి, శేషిరెడ్డి వచ్చేవాళ్ళు, కోటిరెడ్డి కూడా. నేను సీతనార్ నుంచి ఒక ముగ్గురు గీతలు కాసేవాళ్ళం. అన్ని గీతలు ఎడ తొలికెళ్ళేవాళ్ళం. మహానాడు రైలు కట్టంటి మేపేవాళ్ళం. అయితే ఒకరోజు ఏమైందంటే, మా రైలు కట్టంటి గీతలు కాస్తున్నాము. పిల్లిపిసరు తోటలు అంటే, పిల్లిపిసరు అంటే బరిగొడ్డుకి వేసే మేత, అది జొన్న అది పంటలు. అయితే రైలు కట్టంటి గీతలు తోలి ఆ శాలలోంచి గట్టి మీద బరిగెడుతున్నా. పెద్ద కర్ర తీసుకొని నేను 11 సంవత్సరాలు ఉంటాయి నాకు. గట్టి మీద పరిగెడుతున్నా. అటు ఇటు చేను మధ్యలో గట్టి మీద పరిగెడుతున్నా. ఏం కనపడదు, అటు ఇటు చేను కాబట్టి గడ్డి పచ్చగా ఉంటుంది. అయితే ఏం చేశాను, ఆ గట్టి మీద ఇద్దరికి పెద్ద పాము ఉంది. నేను చూసుకోవాలి. గపుక్కన నేను దాటేస్తే కర్ర తగిలింది దానికి, ఆ పాముకి. కర్ర తగిలేరికి బస్సు మన పైకి లేచింది. నేను పరిగెత్తేసాను. ఏం చేశాను, వెంకయ్య అన్న ఆయనకి, ఆ తాతయ్యకి చెప్తే అదేం చేయదులే, ఎందుకు భయపడతామని చెప్పేసి అన్నాడు. మేమేం చేసాం, బాగా ఎండగా ఉంది. తుమ్మ చెట్టు కింద శుభ్రంగా చేసుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాం అందరం. మొత్తం ఒక నలుగురు కూర్చున్నాం. గీతలు రైలు కట్టంపులు ఉన్నాయి. ఆ చెట్టు కింద నీండు కూర్చుంటే ఆ చెట్టు గుబురులో తుమ్మ చెట్టు అన్నమాట, నల్లదమ్మ చెట్టు. ఆ చెట్టు గుబురులో గడ్డి ఉంది. ఆ చెట్టు మొదల్లో చుట్టూ గడ్డి మొదల్లో గుబురుగా ఉంది. ఎండిపోయింది. అయితే ఈ పాము ఏం చేసింది, నన్ను వాసన పట్టుకుంటా వచ్చేసి ఆ చెట్టు మొదల్లో ఆ గడ్డిలో దూరి పనుకొని బుసలు కొడుతుంటే ఏంటి ఆ సౌండ్ వస్తుందంటే, ఆ వెంకరెడ్డి తాత అన్నాడు, ఏంటమ్మా అట్లా అంటున్నావు అన్నాడు. తాత నేను కాదు తాత అన్నా. మరి ఎవరు అన్నాడు. ఎరా నువ్వు అంటారా అని ఇంకొక అబ్బాయిని అడిగాడు. కాదు అన్నాడు. అట్లాగే ఇద్దరిని అడిగాడు, కాదన్నాడు. సరే మళ్ళీ కాము కూర్చున్నాం. మా మెదలకొండ ఉంది, కాము కూర్చుంటే మళ్ళీ కొంచెంసేపు ఆగి మళ్ళీ అట్టే బుసలు కొడుతుంది. సరే మాకు అర్థం కాక ఏం చేసి ఎవరు సప్పుడు చేయకుండా కాముకుంటే మళ్ళీ మూడోసారి బుసలు కొడుతుంటే ఇదే చేశాడు, అమ్మ పాము వచ్చేసింది, మీరు జాగ్రత్త, ఇది పాము బుసలు అని చెప్పేసి ఆ తాత అన్నాడు. నేను అన్నాను, తాత నేను పరిగెడుతున్నాను చేను గట్టి మీద పాము కనపడింది నాకు, కర్ర తగిలింది దానికి, పాముకి కర్ర కింద పట్టుకుంటూ వచ్చేసరికి కర్ర తగిలిందని చెప్పేసి అన్నా. కర్ర దానికి తగిలి ఉంటుంది, అందుకే వచ్చేసింది, అది నేను వాసన పట్టేసి అని చెప్పేసి అన్నాను. అంటే ఇంకా మాకు భయం వేసిపోయింది. పాము చూస్తే పెద్ద పాము అది. వీళ్ళు ఏం చేశారు, చుట్టూ నాలుగేపులు నుంచొని చెట్టు చుట్టూ కర్రలు పట్టుకొని అగ్గిపొల గూసి మంట పెట్టగానే బయటకు వచ్చేసింది ఆ పాము. బయటకు వచ్చేసరికి అది తాసుపాము. నలుగురు కలిసి ముందు ఆ తాత కొట్టాడు. కొట్టిన తర్వాత ఇంకొక అతను కొట్టి దాని తలమ కొట్టేశారు. కొట్టితే ఇంకా చనిపోయింది. ఆ పాము ఆ రోజు పాము ఘాట్లో తప్పుకున్నాను నేను. ఆ పాము చేతిలోంచి నేను తప్పుకున్నాను. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, నీ అదృష్టం బాగుంది, లేత పాము కాటేయాల్సింది, పాము చచ్చిపోయేదాను నువ్వు అని చెప్పేసి అన్నారు. ఇది చిన్నప్పుడు జరిగింది, నా చిన్న వయసులో. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను, గుర్తుంటుంది నాకు. అట్లాగా పాము ఎన్నోసార్లు
నాకు కనపడి, కానీ ఏం చేయలేదు. తర్వాత నేను చిన్నపిల్లప్పుడు అది. తర్వాత పెద్ద అయిపోయాక నేను 2 బిడ్డల తల్లిని. అంటే అప్పుడు నాకు 18 వయసు. 18 సంవత్సరాలు ఉంటాయి. 18 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మ ఇంటి కాడ ఉంటున్నాను నేను. అంటే అప్పుడు బాత్రూమ్కి బయటికి వెళ్ళిపోవాలంట, రైలు కట్టుకెళ్ళి ఆ శాలల్లోకి చెట్లలోకి వెళ్ళిపోవాలి. సరే వెళ్ళాను. ఏ టైంలో వెళ్ళాను? 11:30 అయిపోయింది. వెళ్ళానండి. వెళ్ళి అలాగ నుంచున్నాను. పాము బరబర వచ్చేసింది, పెద్ద పాము వచ్చేసి అలాగ నిలబడిపోయింది నన్ను చూసి. నేను అలాగ నుంచున్నా, నాకేం తెలియట్లే అసలు. అలాగ నుంచున్నా. ఏంటి అలాగ నుంచుంటే నాకు అసలు స్టన్ అయిపోయా. నేను చెమ్మాడు పెట్టేసి అలాగ నుంచున్నా. నుంచుంటే ఆ పాము అలాగ పడికెత్తుకొని పడికెత్తి నా వెంక చూస్తుంది. ఎవరిని కేకెత్తాకి చేలో ఉన్నా చెట్టల్లో ఉన్నా ఎవరిని కేకెత్తాం? ఎవరిని కేకెత్తాక లేదు, వెళ్తాక లేదు, దగ్గరలో ఉంది. నేను నుంచున్న దానికి నాకు 1.5 ఉంటుంది అంతే ఎడం. నాకు పావుకి ఎడం 1.5 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అయితే ఏం చేయాలో నాకు తెలియట్లా. అసలు నా యొక్క చొప్పు దానికి నేను చూస్తున్నా. పెద్ద పాము, చిన్నది కాదు చితకది కాదు, పెద్ద పాము. సరే ఏం చేశాను? అది చూసి పక్కకి వెళ్ళిపోయాక ఇంకా చెమ్మ తీసుకొని ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసి ఇక మా అమ్మలతో చెప్పి, అమ్మ ఇట్లా పాము వచ్చిందమ్మ, చేలోకి వెళ్ళాను నేను, ఇట్లా వచ్చిందని చెప్పేసి అన్న. అన్నీ పాములు దొరుకుతున్నాయి ఎక్కువ. బోటేట్లో పాములన్నీ బయటకు వచ్చేసాయి. ఆ బోటేట్ పడిపోయింది. ఆ బోటేట్ పడిపోయి ఏం చేసి పాములన్నీ రైలు కట్టుకెళ్ళి వచ్చేసినాయి, చాలా పాములు. అట్టా ఇళ్ళల్లో కూడా వచ్చినాయి. ఒకరోజు ఇంటికాడ అమ్మ ఇంట్లో కూర్చోండి మంచం మీద, మేము బయట ఉన్నాము, పూరి పాకాలే. అయితే పాము ఏం చేసింది? ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం కింద ఉంది. మా అమ్మని, అమ్మ దగ్గ మంచం మీద కూర్చుంది. మా అమ్మని దగ్గాకు పాము ఉందని చెప్పేసి అన్నాం. పాము ఉందంటే నేను అప్పుడు ఏం చేస్తాను? తాడేపల్లి వెళ్తున్నా, ఎందుకు సరుకులు దమ్మని నన్ను పంపిస్తున్నారు. పాము ఉందని చెప్పి మా అక్కయ్య కేకేస్తుంది. మా అక్కయ్య దిగదంటే ఏం పాము అంటే నన్ను కేకేశారు. నన్ను కేకేక నేను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే మంచం కింద ఉంది. అమ్మ మంచం కింద ఉంది, దిగ్గాక అన్నాం. అయితే మంచం కింద ఉంది, కనపడింది, తర్వాత లేదు. ఏమైంది కూడా తెలీదు, అసలు కనపడలే. మళ్ళీ ఇంకా మా అమ్మని బయట కూర్చోబెట్టాం. అసలు ఏమైంది కూడా తెలియదు, ఎలాగే వెళ్ళిపోయిందో, అటు ఎటు వెళ్ళిపోయిందో మాకు అసలు కనపడలే. ఇంకా అలాగే ఎన్నిసార్లు నేను పాముల్ని చూశాను. మళ్ళీ ఇంకోసారి అట్టకి వెళ్ళా, రైలు కట్టకెళ్ళి చేలోకి అలాగే మళ్ళీ చెమ్ము పట్టుకొని పొద్దునపూట 10:30 టైంలో వెళ్తుంటే ఏం వెళ్ళింది? పంది, తర్వాత పాము తర్వాత కుక్క తర్వాత పిల్లి, 4 వరుసని వెళ్తాయి దారిలో. ఇదేంటి ఇలాగ వెళ్తాయి అని చెప్పి అనుకున్నా. పంది వెనక పాము వెనకాల కుక్క వెనకాల పిల్లి, 4 రకాలు వెళ్తున్నాయి. ఇదేంటి బలి వెళ్తున్నాయి దారిని పట్టుకొని, అసలు ఇట్లా వెళ్తున్నాయి అని చెప్పేసి ఆ రోజు కూడా ఆశ్చర్యపోయా. ఇలాగా జరిగింది. ఒకసారి ఏమైందంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని అసలు ముసలి టైప్లో ఉంది. అది ఉడు పెద్ద ముదిరిపోయింది. ఆ చాలా పెద్దది, సరిగా 4 అడుగులున్నర 5 అడుగులు ఉంటుంది ఆ ఉడు. ఆ రోజు కూడా అది కూడా అట్టకి నాలుగు బయట చెప్పుకుంటా తలకాయ ఇంత చాలా పొడుగుంది. అమ్మ ఇంత పొడుగుంది ఏంటి ఇదని చెప్పేసి ఆ దారిని చేలోకి వెళ్తుంటే దారికి అడ్డంగా వెళ్తుంది. ఇంకా దాన్ని చూసి వెనక్కి పరిగెత్తాను నేను. ఇలాగ నా జీవితంలో జరిగినాయి. అప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే, మరి ఇవన్నీ కొంతమంది చూసి ఉండరు, నేను చూశాను నా జీవితంలో చూసేటిని. అలాగా జరిగినాయి. చాలా ఆశ్చర్యపోయేదాన్ని నేను అసలు వాటిని చూసి. అంత పెద్ద జంతువులు అయ్యి అసలు అది ఎంత ఉడువు అంటే ఎడ చిన్నది చూస్తారు, పెద్ద ఉడువుని చూశాను నేను. ముదిరిపోయి ఉడువు ముదిరిపోయి చాలా పెద్దది, 5 అడుగులు దాకా ఉంటుంది. అంత పెద్ద ఉడువు అన్నమాట. ఆ ఉడువు బోటెట్లోంచి బయటకు వచ్చింది. అది గోడ పడిపోతాను బయటకు వచ్చింది. అవన్నీ రైలు కట్టమ్మటి అవన్నీ ముళ్ళ చెట్లు అయితే అప్పుడు చాలామందికి బాత్రూంలో ఉండవు కాబట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. రైలు కట్టుకెళ్ళి ఆ శాలల్లోకి చెట్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాగా అవన్నీ తిరుగుతూ ఉండే. కుందేళ్ళు తిరిగాయి, కుందేళ్ళు కూడా వచ్చేసినాయి, కుందేళ్ళు కూడా తిరిగినాయి. కుందేళ్ళు కూడా రైలు కట్టినప్పుడు చాలా ఉండేవి. మరి ఇప్పుడు లేవులే, మరి అన్నీ ఇల్లు పడిపోయినాయిగా, మరి ఇటుపోయినాయి తెలీదు. ఇప్పుడు మట్టికి ఇల్లు పడిపోయినాయి.
పాములు ఉన్నాయి, ఇప్పుడు కూడా పాములు ఉన్నాయి, ఇప్పుడు కూడా పాములు ఉన్నాయి. మళ్ళీ మా ఇంటి ముందు ఒక తాడి చెట్టు ఉండేది. తాడి చెట్టు ఉంటే అక్కడ పెద్ద పుట్ట ఉండింది. ఆ పుట్టలో ఉంటా ఉండేది ఎప్పుడు పాము ఆ పుట్టలో ఉండేది. మేమేం చేసాము, అక్కడ ఒక ముళ్ళ చెట్టు తాడి చెట్టు ఉండేది. మేము అటు శుభ్రం చేసుకొని మంచం వేసుకొని కూర్చునేవాళ్ళు. ఎండకి మేము కూర్చుంటే ఆ పాము పుట్టలోంచి బయటకు వస్తూ ఉండేది, బయటికి వెళ్ళిపోతూ ఉండేది, వస్తూ ఉండేది, అట్లా చేసేది. ఆయన మేము చూసేవాళ్ళం, మమ్మల్ని ఏమనేది కాదు, వెళ్ళిపోతూ ఉండేది అది. ఒకరోజు మళ్ళీ అట్నే మంచం వేసుకొని కూర్చున్నాము. అక్కడ ముళ్ళ చెట్టు తాడి చెట్టు ఉంది కదా, ఆ తాడి చెట్టు ఎక్కి, ఆ తాడి చెట్టు కూడా మేము పెట్టిందే. తాటి విత్తనాలు అక్కడ మేము పెడితే పాత్ర వేసాం తేగలు. కానీ అండి శాంసా తీసుకోండి వీడియో మాట్లాడుతున్నానే. సరిపోయి కొట్టుకాడ ఉన్నానండి. ఎవరో సిగరెట్లు కొత్త ఉంటారు, మాట్లాడుతున్నారు. ఇంటికాడ చేయటానికి కుదరట్లేదు. మరి వీడియో ఇక్కడికి చేద్దామని వస్తే ఇక్కడ మరి ఎవరో ఒకరు వస్తారు కదా కొట్టుకాడికి, మాట్లాడుతుంటారు. ఇట్లాగా జరిగిందండి ఈ నా జీవితంలో. ఇవన్నీ ఇలాగా నేను చూశాను. మరి చిన్న వయసులోనే నేను పాముల్ని, జంతువుల్ని చూసా. తర్వాత మహానాడు వచ్చి ఎన్టీ రామారావు మహానాడు పెట్టారు. మహానాడు పెడితే మహానాడు చూస్తాకి చాలామంది వెళ్ళారు, నేను కూడా వెళ్ళా. అప్పుడు చెక్కలు వేసున్నారు. చెక్కలు అంటే మామూలు చెక్కలు లాంటివి అవి కడతాకి వేశారు. నేను ఆ చెక్కల కాడ నుంచున్నాను. ఇంకొక అతను చెక్క మీద నుంచున్నాను. నాకు వచ్చి కోసుగా ఉంది చెక్క. అది వచ్చి నా కాలుకు తగిలి ఇరిగిపోయింది. కాళ్ళు ఇరిగిపోతే కాలు వాసిపోయింది. అప్పటికప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి తీపిచ్చాలండి. ఆ మహానాడు పెట్టేటప్పుడు మరి ఖాళీ స్థలం, అదంతా ఖాళీ భూమి. అయితే కృష్ణ ఒడ్డున సమాధులు ఉండేవి. ఆ సమాధుల కాడ నేను ఎక్కువ కూర్చునేదాన్ని. సమాధులకు మేము కూర్చోవటం, సమాధుల కాడ కొనుక్కోవటం. నేను సమాధి మేము కొనుక్కునేదాన్ని. చిన్నపిల్లని కాదు, తెలిసేది కాదు, అలా కొనుక్కునేదాన్ని. అక్కడ నక్కలు ఉండేవి, కుక్కల టైప్లో ఉండేవి. మాకు తెలిసేది. మా అమ్మ చెప్పేది, అమ్మాయి నక్కలు జాగ్రత్తగా ఉండు అని చెప్పేది. నక్కలు ఉండేవి, తెగ అరిచేయి నక్కలు. కృష్ణనది అమ్ముతుండే. అవి తర్వాత ఇల్లు పడ్డాక అవి కూడా ఎటు వెళ్ళిపోయినాయి తెలియదు. ఒకసారి ఏమైందంటే అలా గేదెలు కాస్తున్నాను మహానాడులో, గుల్లబార అనేవాళ్ళు అప్పుడు దాన్ని. అయితే ఒక సుడిగాల్లాగా వచ్చింది. సుడిగాల్లాగా వచ్చేసి ఎంత రేగు చెట్లు అక్కడ, కంప రేగు చెట్లు. మహానాడు అంతా అయ్యే రేగాలు తగ్గొచ్చుకునేవాళ్ళు. ఆ గాలి ఇసురుకుంటూ వచ్చేసి గాలి లేపేసింది నన్ను పైకి. దుమ్ముతో పాటు నేను కూడా పైకి లేచిపోయి కంపలో పడేసింది నన్ను. ఆ గాలి కంపలో పడేస్తే ఒళ్ళంతా ముళ్ళిరిగిపోయినాయి, రేగుముళ్ళు ఇరిగిపోయినాయి. అంటే నేను అప్పుడు చక్కగా నిక్కర్లు వేసేదాన్ని అండి. అంటే చిన్నపిల్లని కదా, మగవాళ్ళలాగా మమ్మోళ్ళు మగ పిల్లవాళ్ళలాగా చక్కగా నిక్కర్లు టైప్ ఇచ్చేవాళ్ళు నా చేత. ఎంటికలు బాగా పొడుగుండే, నాకు 2 జళ్ళు కట్టేవాళ్ళు అండి. మగపిల్లడు అనుకోండి, మొక్కుబడి అనుకునేవాళ్ళు ఎంటికలు. నాకు అంత పెద్ద జుట్టు. ఆ జుట్టు మా అక్కయ్యళ్ళు నాకు జడలు వేయలేక క్యాప్ కొట్టించేవాడు, మగపిల్లలాగా క్యాప్ కొట్టించేవాడు. ఇలా చేశారు నాకు. చాలా నా జీవితంలో చిన్న వయసు చాలా జరిగిపోయినాయి. చిన్న వయసు చెబుతున్నా, కొన్ని గుర్తున్నాయి చెబుతున్నా. నేను చాలామంది గుర్తుండవు చిన్న వయసు, నాకు గుర్తు బాగా, చాలా గుర్తుపెట్టుకుంటాను. అలాగా జరిగిపోయింది నా జీవితంలో చిన్న వయసులో. అలా ఎలా జరిగిపోయిందంటే, చిన్న వయసులో నాకు అసలు అటకాయ పిల్లలాగా తిరిగేదాన్ని, చక్కగా ఉండేదాన్ని. మ్యారేజ్ అయ్యాక కష్టాలు, ఈ బాధలు, సమస్యలు. పెళ్ళి అయ్యాక 12 సంవత్సరాలకి మ్యారేజ్ అయిపోయింది. 14వ సంవత్సరం వచ్చేసరికి 12 సంవత్సరాలు లాస్ట్లో పెళ్ళి అయింది. 14 సంవత్సరంలో ఫస్ట్లోనే నాకు బాబు పుట్టాడు. అంటే సంవత్సరంలోనే నాకు బాబు పుట్టాడు. తర్వాత మళ్ళీ పాప. 18 సంవత్సరాలు వచ్చేసరికి 2 బిడ్డలు నాకు, బాబు పాప. నాకు 18 వచ్చేవరకు 20 లోపే మా ఆయనగారు చనిపోయారు. నాకు 20 వచ్చే లోపే చనిపోయాడు మా ఆయనగారు. మరి చిన్న వయసులోనే చాలా కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను. అసలు ఎన్నో బాధలు అనిపించాను నేను నా జీవితంలో. చిన్నప్పుడు ఆటకాయతనం వేరేగా ఉంది, మ్యారేజ్ అయ్యాక వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది. అంటే ఇప్పటికీ
మూడు రకాలుగా మారింది నాకు. ఎవరికైనా మారిద్దిలే, నాకైనా కదా ఎవరికైనా మారిద్ది. అట్లాగా చిన్న వయసులో ఎంజాయ్ చేస్తారు, అది తెలియని వయసు కాబట్టి అటకైతనం. అప్పుడు తెలియదు, ఎవరికి తెలియదు. తర్వాత మ్యారేజ్ అయితే ఒక బాధ్యత, కుటుంబం బాధ్యత, బిడ్డల బాధ్యత అని ఇది ఎన్నో ఉంటాయి. తర్వాత భర్త పోయాక అదొకటి ఏంటంటే అది కష్టాలు, బాగా కష్టాలు, సమస్యలు ఎదుర్కోవాలి. మన సముద్రం ఈదిన సముద్రంలో వేస్తే అదంటూ ఇదంటూ తేలుతారంటారు. సముద్రంలోని ఈదినట్టుగా సముద్రంలో పడితే ఏదో ఒడ్డు పడతాం. ఇది జీవితం. ఈ జీవితంలో మనం బతికినంతకాలం భూమి మీద ఈ కష్టాలు, సుఖాలు, నష్టాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. భరాయిస్తేనే మనిషి అన్నీ తట్టుకొని వెళ్ళాలి. పెడతారు దేవుడు, సమస్య పెడతాడు, బాధలు పెడతాడు, తట్టుకుంటారా లేదని అన్నీ భరించాలి. మనం తప్పదు, అన్నీ భరించాలి. అన్నీ భరిస్తేనే మనిషి. అన్ని కష్టాలు నష్టాలు నేను చూస్తున్నాను.